ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి విశాఖ తిరుపతి గతంలో వందే భారత్ ట్రైన్ అయితే వేస్తామని చెప్పి చాలా రోజుల నుంచి అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామని. సో ఇప్పుడు వందే భారత్ ప్లేస్లో అయితే కనుక అమృత్ భారత్కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రూట్, షెడ్యూల్, ముహూర్తం అన్నీ కూడా త్వరలోనే అమలు కానున్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అమృత్ భారత్ అంటే వందే భారత్ మోడల్లోనే స్లీపర్ రైల్ అనమాట. మన ఏరియాకి తక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ ట్రైన్ అయితే అమృత్ భారత్ రెడీ అవుతుంది. తిరుపతి ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇస్తుంది. విశాఖ నుంచి ఎంతో కాలంగా తిరుపతికి వందే భారత్ రైలు కేటాయించాలనే డిమాండ్ పెండింగ్లో ఉంది. అయితే ఈ రూట్లో వందే భారత్ స్లీపర్ కేటాయించాలనేది రైల్వే శాఖ ఆలోచన. తాజాగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణ వల్ల విశాఖ తిరుపతి మధ్య కొత్తగా పట్టాలు ఎక్కేందుకు రైల్వే శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రూట్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తక్కువ ఛార్జీతో వందే భారత్ తరహా సౌకర్యాలను చేరువ చేసే లక్ష్యంతో రైల్వే శాఖ కొత్తగా పలు అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అయితే ప్రస్తుతం పరుగులు పెడుతున్నాయి. చర్లపల్లి, తిరువనంతపురం అంటే కేరళం, అలాగే చర్లపల్లి నుంచి నాగర్కోయిల్ తమిళనాడుకు ఒకటి, అలాగే ఈ నెల 18న చల్లపల్లి నుంచి అస్సాంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్యకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అయితే ప్రారంభమయ్యాయి. కాగా ప్రయాణికుల నుంచి రైళ్లకు వస్తున్నటువంటి 100% ఆక్యుపెన్సీ కారణంగా మరో 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. విశాఖపట్నం నుంచి తిరుపతికి వందే భారత్ కోసం పలుమార్లు ఎంపీలు రైల్వే శాఖను కోరారు. హామీ ఇచ్చిన ఈ మార్గంలో వందే భారత్ అయితే పట్టాలు ఎక్కలేదు. ఇప్పటి నుంచో వందే భారత్ ఎక్స్ప్రెస్ వేయమని చెప్తూ ఉన్నారు, కానీ అది కుదరలేదు. ఇంకా నేరుగా డైరెక్ట్ అమృత్ భారత్ వేస్తున్నారు. అంటే స్లీపర్ వందే భారత్ సౌకర్యాలతో స్లీపర్ రైలు అయితే వచ్చేస్తుంది. దీంతో ఇప్పుడు కొత్తగా ఈ మార్గంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వైపు రైల్వే అధికారులు మొగ్గు చూపుతున్నారు. తొలుత సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నడపాలనే ప్రతిపాదన చర్చకు వచ్చింది. వందే భారత్ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో విశాఖ నుంచి నడపడం ద్వారా ప్రయోజనం ఉంటుందని, సుదీర్ఘ కాలంగా ఆ ప్రాంత ప్రజల డిమాండ్ కొంతమేర నెరవేరుతుందని రైల్వే శాఖ భావిస్తుంది. దీంతో ఇప్పుడు విశాఖ తిరుపతి మార్గంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలు ఎక్కించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఎక్కడెక్కడ ఆపాలి, ఎక్కడెక్కడ ఈ షెడ్యూల్ హాల్టింగ్స్ ఇవన్నీ ఉండాలి అని షెడ్యూల్ అయితే ఖరారు చేస్తున్నారు. రెగ్యులర్ రూట్లోనే ఈ రైలు అయితే కొనసాగనుంది. సాధారణంగా మనకి తిరుమల, శేషాద్రి ఎలా వెళతాయి, ఆ రూట్ మ్యాప్స్ దగ్గరగా ఆ విధంగానే ఉంటుందని చెప్తున్నారు. మే నెల 2వ వారంలో ఈ రైలుని ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. వచ్చే వారం ఈ కొత్త రైలు పైన ఈ ప్రారంభం పైన అధికారికంగా రైల్వే శాఖ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులో తక్కువ టికెట్ ఛార్జీలతో పాటు భద్రతా సౌకర్యం, వేగవంతమైన ప్రయాణ అనుభవం మధ్యతరగతి ప్రయాణికులకు అందుతుంది. దీంతో విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా ఈ రైలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు వెసులుబాటు కలగనుంది. ఒకవేళ అమృత్ భారత్ విశాఖ టు తిరుపతి వేసినట్లయితే ఏ టైమింగ్స్లో అయితే బాగుంటుంది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంటే విశాఖ నుంచి ఏ టైంకి బయలుదేరి తిరుపతికి వెళ్ళే విధానం, ఆ ఏ టైంకి బయలుదేరాలి, అలాగే తిరుపతిలో ఏ టైంకి బయలుదేరాలి అనేది కూడా, అసలు ఏ టైమింగ్ బాగుంటుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.